నమస్తే అక్క. హలో. ఎలా ఉన్నారు? సూపర్. జై తెలంగాణ. తెలంగాణ. ఇప్పుడు దేశ విదేశాల్లో ఈసారి మన బతుకమ్మ మారుమోగిపోతుంది. సో మీరు బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్ చేస్తూ వస్తున్నారు, బతుకమ్మ వేడుకలో పాల్గొంటూ వస్తున్నారు. సో ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది ఈసారి ప్రత్యేకించి మన భారతదేశంలో చింతమడక నుండి ప్రారంభించి కోల్ బెల్ట్, మా జాగృతి ఆఫీస్ అన్నీ చేసుకుంటూ కొత్త దేశాలు ఖతర్, మాల్టా, యూకే అన్నిటికి వచ్చాం. లండన్ నేను చాలాసార్లు వచ్చినా కూడా బతుకమ్మకు రాకుండా 9 సంవత్సరాలు అయిపోయింది. సో లండన్ కూడా ఈసారి ప్రత్యేకంగా ఉంది. సో అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే బతుకమ్మకి వెళ్ళినామో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, చాలా మంచిగా స్వాగతం పలకడం, అందరు హ్యాపీగా ఆడుకోవడం. అంటే పోయినసారి కూడా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల నేను పాల్గొనలేకపోయినాను. సో ఆ ప్రేమ ప్రజలందరూ చూపించేది మాత్రం చాలా సంతోషం అనిపించింది. వేల సంఖ్యలో నిన్న లండన్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు చూడగానే ఒక్కసారి వీళ్ళు ఏంటి ఇంతమంది ఎక్కడున్నారు లండన్లో అనేట్టు అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా జరిగింది. సో మంచి ప్రోగ్రామ్, మంచిగా అనిపించింది మొత్తం. రాజకీయ పరంగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. సో ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే మీరు బీఆర్ఎస్ పార్టీ కూడా మీ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పంపించారు, బట్ ఇప్పటికి ఇంకా ఆమోదం రాలేదు గుత్తా సుఖేందర్ గారు. సో మీరు ఇంకా ఉన్నట్ట బీఆర్ఎస్లో లేనట్ట? అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే పోరాటాల పార్టీ, ఉద్యమాల పార్టీ, ఇట్లాంటి పార్టీలో చీలికలు రావద్దు అనేటటువంటి అంశం కోసమే అందరం కూడా చాలా ప్రయత్నం చేసినాం. ఎప్పుడు ఎక్కడ ఎంత ఇబ్బంది అయినా కూడా తగ్గి పార్టీ బాగుండాలి, ఈ పార్టీ వల్ల తెలంగాణ బాగుండాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా నేను పనిచేస్తూ వచ్చిన. చాలా అవమానాలు ఎదురైనాయి, చాలా ఇబ్బందులు ఎదురైనాయి, చాలా పొలిటికల్ పార్టీస్లో జరుగుతుంటాయి. నా విషయంలో అన్ఫార్చునేట్లీ ఏంటంటే నా ఓటమి దగ్గర నుండి, నాకు పర్సనల్గా నేను సఫర్ అవ్వడం దగ్గర నుండి ఇవన్నీ మీరంతా కూడా చూస్తూ వచ్చారు. ఎందుకంటే మనం ఉద్యమ పార్టీలోంచి, ఉద్యమ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చినాం కాబట్టి ఏదున్నా ప్రజలకే చెప్పుకుంటాం. కష్టం వచ్చిన ప్రజలతోనే చెప్పుకుంటాం, బాధైన ప్రజలతోనే చెప్పుకుంటాం, సంతోషమైన ప్రజలతోనే పంచుకుంటాం. కానీ నేను ఒక ఆడపిల్లను కాబట్టి కుటుంబం బాగుండాలి, పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో నేనెంత సఫర్ అయినా బయటికి ఎప్పుడు చెప్పలే. కానీ మొన్న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్, ఐ వాజ్ ఫోర్స్డ్ టు టాక్ అబౌట్ సర్టన్ థింగ్స్ బై అదర్ పీపుల్, నాట్ మీ. ఇట్ వాజ్ నాట్ మై చాయిస్. ఒకసారి వన్స్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత, పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత మాట్లాడకపోతే నా తప్పు అవుతుంది. కాబట్టి నేను రియాక్షన్ ఇచ్చాను తప్పితే నేనెక్కడ కూడా నా సొంతగా ముందుబడి ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఆ విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే నేను విదేశాల్లో ఉన్నప్పుడు నన్ను అనవసరంగా ఆ బొగ్గు గని కార్మిక సంఘం నుండి తీసేయడం అంత అవసరమేం లేకుండే. ఇమీడియట్గా ఎన్నికలు ఏం లేకుండే, వేరే ఏం లేకుండే. పైగా అదొక పదవి కాదు, అదొక బాధ్యత, గౌరవాది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాను నేను. సో నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే పార్టీ నన్ను సస్పెండ్ చేసింది, పార్టీ అంటే అది మా ఇల్లు, నాకు ఫ్యామిలీ, నాకు ఒక ఉద్యమం, తెలంగాణ యావత్తు రిప్రజెంటేషన్గా మనము ఆ పార్టీని చూసాం. సో నన్ను బయటికి పంపించడము అని అంటే డెఫినెట్గా బాధ అనిపించింది. మన తెలంగాణ వాళ్ళకు రేషం ఎక్కువ ఉంటుంది, ఆవేశం కూడా ఎక్కువ ఉంటుంది. నన్ను సస్పెండ్ చేయగానే మరి నన్ను పార్టీ వద్దనుకుంటే పార్టీ కూడా నాకు వద్దు అని చెప్పి నేను రిజైన్ చేశాను. స్పీకర్ ఫార్మాట్లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చిన. ఇక స్పీకర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేడో, అవి ఏం కాంగ్రెస్ పాలిటిక్సో నాకు తెలియదు. కానీ గట్టిగా నేను కూర్చొని ఆమోదింప చేసుకుంటాను. ఎందుకంటే ఒక నైతికంగా ఒక స్టాండ్ పాయింట్ ఉండాలి ఒక మనిషి అంటే. పార్టీ నుండి నాకు వచ్చిన బెనిఫిట్, డెఫినెట్గా నేను పార్టీ వద్దన్నప్పుడు వదిలేయాలి. కానీ పార్టీకి కూడా 20 ఏళ్ళుగా నేను ఎంత పని చేశాను అన్నది ప్రజలకు కూడా తెలుసు, వేరే కాదు. సో అల్టిమేట్గా వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్స్, జరగరాంది జరిగింది. బట్ లైఫ్లో ఎప్పుడే జరగరాంది జరిగినా కూడా ధైర్యం ఒక్కటే నా విధంగా నేను ముందుకెళ్ళాను. అది ఇదివరకైనా కష్టాలైనా సరే, ఇప్పుడైనా సరే ధైర్యంగా ముందుకెళ్తాను. ఇది కేవలం రాజకీయ విభేదాల నుంచి కూడా వచ్చా, లేకపోతే మీ వ్యక్తిగత విభేదాలు కూడా దీంట్లో కలిసి? అంటే ఉద్యమంలో ఏదైతే నికార్సుగా, స్వచ్ఛందంగా, ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలని పనిచేసినటువంటి వాళ్ళు రాను కొంత స్వార్థం ఎంటర్ అయిందన్న విషయం అర్థమైంది కొందరు వ్యక్తులకు. వాళ్ళు మొత్తం వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా పనిచేసినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా, పర్చ్ చేసుకుంటా ముందుకు పోవాలి. అది జరగలేదు అన్నది నా ఆలోచన. దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నీ కూడా. సో అల్టిమేట్గా కొందరు వ్యక్తుల బెనిఫిట్ కోసం ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు సఫర్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అది ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ సరి చేసుకుంటే బాగుంటుంది. మీ రాజకీయ ప్రయాణంలో భాగంగా మీరు కొత్తగా పార్టీ పెట్టే ఆలోచన ఉందా? ఇప్పటి వరకు ఏమీ నిర్ణయం తీసుకోలేదండి. కాకపోతే తెలంగాణ జాగృతి ఏదైతే దాదాపుగా ఇప్పుడు 20th ఇయర్ తెలంగాణ జాగృతి పెట్టి,
తెలంగాణ జాగృతి నుంచే ఒక దేశానికి ఒక రోల్ మోడల్ లాగా చూపిస్తాం ఖచ్చితంగా. సామాజిక తెలంగాణ అంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఒక ఎగ్జాంపులరీ వేలో జాగృతి నుండి ప్రజా పోరాటాలు చేస్తాం, జాగృతి నుండి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతాం. అందులో పెద్ద పెట్టాలనా వద్దా ఇది శశబిషలు ఏం లేవు. తొవ్వ ఎంత కఠినమైనా పోవాలన్నప్పుడు పోవాల్సింది. సో ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాను నేను. అది నేను బై చాయిస్ తీసుకోలేదు, ఫోర్స్ చేసి నాకు ఈ పరిస్థితి కల్పించారు. ఇట్లాంటి పరిస్థితి కల్పించినప్పుడు వెనకడుగేయడానికి నేనేం మామూలు బిడ్డను కాదు, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. సో డెఫినెట్గా ధైర్యంగా నా పంతా ఎంచుకుంటా. కష్టమవుతుంది నాకు తెలుసు, కాకపోతే యాజ్ ఆఫ్ నౌ పొలిటికల్ పార్టీ డెసిషన్ తీసుకోలేదు. యాజ్ ఆఫ్ నౌ జాగృతిని స్ట్రెంథెన్ చేసుకుంటాం, జాగృతి పేరు మీద పనిచేస్తాం. ఇదివరకు జాగృతి పేరుతో చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా విస్తరించుకుంటాం. కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న, మీరు కొన్ని నెలలుగా జైల్లో నుండి బయటకు వచ్చాక మీ వైఖరిలో కొంచెం మార్పు వచ్చింది. అంటే కుటుంబ పరంగా, రాజకీయ పరంగా మీరు కొంచెం దూరం ఉన్నారు. ఇప్పుడు మీ వెనుక అంటే మీరు ఏకాకిగా చేస్తున్న ప్రయాణమా, లేకపోతే మీ వెనుక ఏదైనా జాతీయ పార్టీల ప్రోద్బలంగా ఏదైనా ఉందా? బ్రదర్, జైలుకి వెళ్ళడం అనేది చాలా చాలా మార్పు తీసుకొచ్చింది నాలో. నేను చిన్నప్పటి నుంచి ప్రజలకు దగ్గరగా పెరిగిన, చిన్నప్పటి నుంచి ఊర్లో పెరిగినటువంటి వ్యక్తిని నేను. చిన్నప్పటి నుంచి కష్టాల దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని. కష్టాలు చూడడం వేరు, కష్టాలు అనుభవించడం వేరు. సో ఎప్పుడైతే నేను జైలుకి వెళ్ళి ఉన్నానో, ఒక సామాన్య మానవుడు మన భారతదేశంలో, ఒక సామాన్య స్త్రీ ఎట్లా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది ఒక 6 నెలలు నేను భరించి ఉన్న, 5.5-6 నెలలు. సో ఫండమెంటల్గా ఇప్పుడు మనం మాట్లాడే అన్ని అంశాల పట్ల నా ఒక వ్యూ పాయింట్ని అది చేంజ్ చేసి, సో పాలిటిక్స్ని కొత్తగా ఎట్లా చూడాలి, ప్రజలను ఎంపవర్ చేస్తామని మాట్లాడే దాంట్లో రియల్ ఎంపవర్మెంట్, రియల్ చేంజ్ ఎట్లా తీసుకురావాలనేటటువంటిది ఇంగ్రైండ్ ఉంది నా బ్రెయిన్లో. డెఫినెట్గా నాకు అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం తెలంగాణ సొసైటీలో ఖచ్చితంగా ఆ మార్పు తేవడం నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దగ్గర నుండి చూసిన ఏం అవసరము ప్రజలకు అనేది అర్థమవుతుంది కాబట్టి డెఫినెట్గా దానికోసం పనిచేస్తా. నేను జాతీయ పార్టీలు నా ఎన్నుకుంటే దాచుకునేదాన్ని కాదు. మళ్ళీ చెప్తున్నా, నాకు జాతీయ పార్టీలు ఏవి కూడా నా వెనకలేవు. జాతీయ పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం నాకు లేదు. నో కాంగ్రెస్, నో బీజేపీ. బీజేపీకి నాకైతే డిఎన్ఏ కూడా సరిపోదు, సో క్వశ్చనే లేదు. కాంగ్రెస్తోని అది మునిగిపోయే పడవ. వాళ్ళు అబద్ధాలాడి తెలంగాణ ఆంధ్రాలు కలిపిన వాళ్ళు వాళ్ళే, మధ్యలో 369 మంది పిల్లల్ని చంపిన వాళ్ళు వాళ్ళే, 1200 మంది బిడ్డల్ని మొన్నటి తెలంగాణ ఉద్యమంలో చంపిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు నీట్గా సాగుతున్న అభివృద్ధిని మొత్తం బ్రష్ పట్టిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో నేను చేరినంత మాత్రాన అందులో ఏదో కొత్తగా మార్పు రాదు, నాకు అవసరం లేదు ఆ పార్టీతో. సో అటువంటి ఆలోచన కూడా లేదు. లాస్ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి పెద్దగా ఓటమి చవి చూసింది, కాంగ్రెస్ కూడా పెద్దగా పనిచేయట్లేదు. సో ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ పార్టీ అనేది తెలంగాణలో ఆవశ్యకత ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి 3-3.5 సంవత్సరాలు ఉంది ఇంకా ఎలక్షన్కి. ఇప్పుడు చాలా మార్పులు వస్తాయి. ఒకటి, బీసీ రిజర్వేషన్ల కోసం నేనే కొట్లాడుతున్నాం ముంగటుండి. 2, మహిళా రిజర్వేషన్ల కోసం నేను కొట్లాడినాం, అది సాధించుకున్నాం. ఇప్పుడు 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ అవుతాయి. నెక్స్ట్ జమిలీ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మధ్యలో పాలిటిక్స్ ఎట్లా చేంజ్ అవుతుందో, ఎట్లా ఎమర్జ్ అవుతుందో వేచి చూడాలి. వేచి చూసి అది అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే పార్టీ పెట్టుడు ఎంతసేపు, 2 నిమిషాల పని. పోయి రిజిస్ట్రేషన్ చేసి పార్టీ పెట్ట పాయింట్ అది కాదు. నేను పార్టీ పెట్టడం వల్ల ప్రజలకు ఏం లాభం అన్నది ఆలోచించాలి. సో ఈ మొత్తం సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని సమయం సందర్భం ఉంటే, అవసరం ఉంటే స్టెప్ తీసుకోవచ్చు. కానీ ఐ విల్ సీ, ఐ విల్ వాచ్, వెయిట్ అండ్ వాచ్. జాగృతి ద్వారా మీరు బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్నారు. సో ఇంకా ముందు కూడా మీరు జాగృతి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుంది దీనికి? ఇప్పుడు యాజ్ వీఆర్ స్పీకింగ్ వంశీ, యాజ్ వీఆర్ స్పీకింగ్ అక్కడ ఇండియాలో, మనం లండన్లో ఉన్నాం, నేను ఫ్లైట్ ఎక్కాలి. యాజ్ వీఆర్ స్పీకింగ్ ఇండియాలో బీసీ రిజర్వేషన్ మీద ఒక జీవో ఇచ్చారు, ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చిందని చెప్తున్నారు. కానీ నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఖచ్చితంగా వాళ్ళే మళ్ళీ పోతారు, మళ్ళీ ఎవరితోనో కేసు వేపిస్తారు, అది ఆపుతారు. సో ఒక రియల్ సోషల్ చేంజ్ రావాలంటే అది కేవలం తెలంగాణ ఉద్యమం ద్వారా, కేసీఆర్ ద్వారానే సాధ్యమైంది. మళ్ళీ ఒక రియల్ చేంజ్ రావాలి ఈ రాష్ట్రంలో అనుకుంటే మనలాంటి వాళ్ళం, ఉద్యమకారులం, సిన్సియర్గా తెలంగాణలో మార్పు రావాలనుకునే వాళ్ళం ముందట అడుగేస్తేనే వస్తుంది. అది కాంగ్రెస్ లాంటి యాంటిక్ పార్టీలతో రాదు, ఇన్సిన్సియర్ పార్టీలతో అసలే రాదు. సో లెట్ us see what will happen, we will figure it out. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.